హలో గాయ్స్, వెల్కమ్ టు అంజలి ఆది వ్లాగ్స్. ఈరోజైతే మా ఫస్ట్ వీడియో అనమాట. ఇక్కడ మమ్మీ వీడియోలో కనిపిస్తున్నారు, బట్ వాయిస్ ఓవర్ మాత్రం నేను ఇస్తున్నాను అనమాట. యాక్చువల్గా ఈ వీడియో ఏంటంటే, మేము గుంటూరుకి విజయవాడకి మధ్యలో ఉన్న హాయ్లాండ్కి వెళ్తున్నాం అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అండ్ మీరు ఈ వీడియో చూసి చాలా ఎంజాయ్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. లెట్స్ వాచ్. ప్రజెంట్ అయితే మేము ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయినాం. మా ఊరు నుంచి విజయవాడ వచ్చేసి ఒక 90 ఆర్ 80 అట్లా డిస్టెన్స్ వస్తుందన్నమాట. సో నేను, మమ్మీ, డాడీ, తమ్ముడు అందరం కార్లో స్టార్ట్ అయిపోయినాం. ఇంకా వెళ్తూ వెళ్తూ అలా లొకేషన్స్ బాగున్నాయి. ఇంకా అప్పుడే మమ్మీకి ఏంటంటే కార్లోకి రాగానే కొంతసేపటికి నిద్ర వచ్చేస్తుంది అనమాట. చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతుంది కార్లో. సో అంటుందన్నమాట అక్కడ, లైక్ మా వారు నేను నిద్రపోయినా ఏమనరు అని చెప్పేసి చెప్తుంది మీ అందరికీ. మా డాడీ కూడా చాలా ఫ్రీడమ్ ఇస్తారనమాట మా అందరికీ, చాలా ఫ్రీగా. లైక్ మేము కార్లో ఉన్నప్పుడు లైక్ కొంతమంది అంటుంటారు కదా, పక్క సీట్లో ఉన్న వాళ్ళు పడుకుంటే మాకు కూడా నిద్ర వస్తుంది, పడుకోవద్దు అని అంటారు కదా. డాడీ అలా కాదనమాట, మీరు హ్యాపీగా పడుకోండి, నేను ఎంత దూరమైనా తీసుకెళ్తాను అంటారు. దారిలో వెళ్తుండగా మా ఊర్లో అయితే అవి గిన్నెకాయలు అంటాం, మరి మీ దగ్గర ఏమంటారో నాకు తెలియదు. తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. అలా గిన్నెకాయలు తీసుకున్నాం, అంటే ట్రావెలింగ్లో తింటూ వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి గిన్నెకాయలు తీసుకున్నాం అన్నమాట. ఆ తర్వాత మాకు విజయవాడకి మా ఊరికి మధ్యలో మాకు ఒక టోల్ ప్లాజా ఉంటుంది, అది బడవా టోల్ ప్లాజా అనమాట. మేము అక్కడికి రీచ్ అయిపోయినాం. ఇంకొక అరౌండ్ హాఫ్ అన్ అవర్ 1 అవర్లో మేము ఆ హాయ్లాండ్ రీచ్ అయిపోతాం అన్నమాట. ఇక్కడ కూడా మాకు లైక్ కొంతమంది ఉంటారనమాట, లైక్ ఇవి పపాయ, ఇంకా తేగలు, ఇలాంటివన్నీ అమ్ముతూ ఉంటారనమాట. అంటే కార్స్ ఆగుతాయి కదా అక్కడ పేమెంట్ చేయడానికి, ఆ టైంలో వాళ్ళు వచ్చి డోర్ దగ్గర నుంచొని తీసుకుంటారని అడుగుతారనమాట. ఇంకా ముందుకు వెళ్ళినాక ఇక్కడ ఒక జోక్ జరిగింది. ఏంటంటే లైక్ యాక్చువల్గా మమ్మీకి పూతరేకులు అసలు తెలియదు, ఫస్ట్ టైం తను ఆ రోజు చూడడం ఆర్ తినడం కూడా ఫస్ట్ టైం అనమాట. సో మమ్మీ ఏమంటున్నారంటే, అవి ఏంటి పేపర్స్లో ఉన్నాయి, అదేదో రాలిపోతుంది, అవి పాడైపోయినాయి అనుకుంటున్నారు. పాపం తెలియదు కదా మమ్మీకి, అట్లా అనమాట. అండ్ మేము మార్నింగ్ టిఫిన్ చేయకుండానే స్టార్ట్ అయిపోయినాం. సో అక్కడ మాకు దారిలో ఒక హైవేలో అక్కడ ఒక టిఫిన్ సెంటర్ అనుకోండి, రెస్టారెంట్ అనుకోండి, అలాంటిది కనిపించే వాటికి టిఫిన్ కోసం ఆగామన్నమాట. లైక్ మా ఆల్ టైమ్ ఫేవరెట్ వచ్చేసి దోశ. సో మేము అందరం కలిసి దోశ తింటున్నాం అనమాట. సో మమ్మీ ఏమన్నదంటే, నాకు వద్దు, టిఫిన్ మీరు చేయండి అని చెప్పేసి అన్నది. సో జస్ట్ టేస్ట్ కోసం లైక్ మా ప్లేట్లోంచి తీసుకొని తింటుందన్నమాట. ఇంకా అలా ట్రావెలింగ్ మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేసేసాం అనమాట. లైక్ మేము ఆల్రెడీ గుంటూరు రీచ్ అయిపోయాం. ఇది గుంటూరు హైవే అనమాట. ఇంకా కొంచెం టైంలో హాయ్లాండ్ కూడా వచ్చేస్తుంది. స్టే ట్యూన్. ఇదిగోండి, మాటల్లోనే వచ్చేసాం. ఇది హాయ్లాండ్ బయట అనమాట, లైక్ పార్కింగ్ ఏరియా అదంతా ఉంటుంది అక్కడ, ఎంట్రన్స్ అది. ఇంక ఇటు సైడ్ వచ్చి వేరే వేరే రూమ్స్ ఉన్నాయి. అక్కడ స్టే కూడా చేయొచ్చు అనమాట. ఆ రూమ్స్లో మనం స్టే చేయొచ్చు. అండ్ దెన్ అటు సైడ్ ఏమో పార్కింగ్ ఉంది. ఇదే ఎంటర్ అవుతున్నాం లోపలికి, టికెట్ తీసుకొని ఎంటర్ అవుతున్నాం అనమాట. అక్కడ స్టార్టింగ్ వెళ్ళగానే వినాయకుడి గుడి, చిన్న గుడి, చాలా క్యూట్గా ఉందన్నమాట. ఆ తర్వాత వెళ్తున్నాం, అక్కడ చెట్లకి లైక్ ఏమో కట్టేసి ఉన్నాయి. ఆ ట్రీ కూడా చాలా ఇయర్స్ది అనమాట, చాలా పెద్దగా బాగుంది అక్కడంతా లొకేషన్. ఆ బయట లొకేషన్ ఎంత బాగుందో లోపల ఇంకా బాగుందన్నమాట. లైక్ మీరు కూడా చూస్తారు చూడండి. లైక్ వెళ్ళేటప్పుడు అక్కడ మనకు ఒక హ్యాండ్కి ట్యాగ్ లాంటిది వేస్తారు, అది మనం లైక్ త్రూ అవుట్ డే అంతా ఉంచుకోవాలి. అలా చాలా ఎంజాయ్ చేసాం మేము ఆ రోజు. ఐ హోప్ మీరందరూ కూడా ఈ వీడియోని లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు అని అనుకుంటున్నాను. లోపలికి కూడా ఇంకెలా ఉందో చూడండి. లైక్ ఇదంతా బయట మాత్రం, ఇంకా మనం లోపలికి ఎంటర్ అవ్వలేదు. జస్ట్ ఎంట్రన్స్ నుంచి కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత మెయిన్ అవి అక్కడ ఏమేమి ఉంటాయి అవన్నిటి లోపలికి ఎంటర్ అయ్యే ప్లేస్ ఇదన్నమాట. ఇక్కడే మనకి హ్యాండ్కి ట్యాగ్ వేస్తారని చెప్పినా కదా, ఆ ప్లేస్ ఇదే అనమాట. చూడండి, ఇప్పుడు మాకు ట్యాగ్స్ కూడా వేస్తారు చేతులకి. మేము నలుగురం వెళ్తున్నాం కదా, మమ్మీ, డాడీ, నేను, తమ్ముడు, మా నలుగురికి ట్యాగ్స్ వేస్తారనమాట. లైక్ మేము అక్కడ చాలా ఎంజాయ్ చేసాం. ఫస్ట్ మెకానికల్ రైడ్స్ ఉంటాయి,
ఆ తర్వాత అన్ని వాటర్ రైడ్స్ ఉంటాయన్నమాట. పక్కన షాపింగ్ మాల్స్. ఇంకా మేము వెళ్ళినప్పటికీ లైక్ ఆల్మోస్ట్ కొన్నే స్టార్ట్ అయినాయి. అంటే షాపింగ్ మాల్స్, రెస్టారెంట్స్ ఇవన్నీ కూడా అప్పుడే స్టార్ట్ చేస్తున్నారనమాట. నాకు తెలిసి ఈ టైంకి అన్నీ ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయే ఉంటాయి. మీరు అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. లైక్ మేమిప్పుడు కొలంబస్కి వచ్చేసాం. లైక్ మమ్మీ చాలా ఎక్సైటెడ్ ఉండే. ఆ తర్వాత కొలంబస్ అయిపోయాక ఇట్లా ఏనుగు ఎక్కినాం అనమాట. మమ్మీ ఇంకా డాడీ, నేను, తమ్ముడు ఫుల్ ఆన్ ఎంజాయ్ చేసాం. చాలా లైక్ రిఫ్రెషింగ్గా అనిపించింది. ఆ రైడ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇవన్నీ మెకానికల్ రైడ్స్ అనమాట. మార్నింగ్ అంతా. తర్వాత ఈ గుర్రం దెక్కినాం. ఇదంతా ఏం లేదు, లైక్ నార్మల్గానే ఉంది. ఆ తర్వాత మేము ఉయ్యాల ఇవన్నీ తిరిగేసాం. ఆ మధ్యలో ఏమైందంటే పవర్ ఆఫ్ అయిపోయింది పాపం. అప్పుడు మాకు స్లో చేసేసారు. ఆ తర్వాత ఇంకా మళ్ళీ పవర్ ఆన్ అవ్వగానే చాలా ఫాస్ట్గా తిప్పారనమాట. మేబీ ఆ వీడియో లైక్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ ఇది జస్ట్ స్లోగా పవర్ ఆఫ్ అయినప్పుడు ఇంత స్లోగా వెళ్తుంది. బట్ పవర్ ఆన్లో ఉన్నప్పుడు చాలా ఫాస్ట్గా వెళ్ళింది. చాలా బాగుండింది ఇది. ఇక్కడ నుంచి ఇంకా వాటర్ రైడ్స్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. లైక్ ఫుల్ ఆన్ ఎంజాయ్ ఉంటుంది. 1 బై 1 ఉంటాయి అన్నమాట రైడ్స్ కూడా. మనకి అనౌన్స్మెంట్ కూడా వస్తుంది అక్కడ. లైక్ ఈ నెక్స్ట్ ఇది స్టార్ట్ అవుతుంది, ఈ టైంకి ఇది స్టార్ట్ అవుతుంది, అది స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి మనకి అక్కడ నుంచి అనౌన్స్మెంట్ వస్తాయి. దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ టికెట్స్ తీసుకుంటాం అన్నమాట. ఇక్కడ టికెట్స్ అంటే లైక్ మనం థింగ్స్ పెట్టడానికి మనకి ఇస్తారు ఒక స్పేస్. ఆ స్పేస్ కోసం మనం ఒక 50 ఇచ్చి మన డ్రెస్కి బట్టలు కూడా వాళ్ళే ఇస్తారు. మనం స్విమ్మింగ్ పూల్లో దిగడానికి నార్మల్ మన డ్రెస్సులతో కాకుండా మనం తీసుకెళ్ళొచ్చు. బట్ అక్కడ కూడా వేరే ఇస్తారు. ఇది రెయిన్ డ్యాన్స్. ఇక్కడ ఫుల్ డీజే ఉంటుంది. లైక్ మీకు నేను సౌండ్ ఇవ్వడానికి అవ్వదు కాబట్టి సౌండ్ లేకుండా వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను. ఫుల్ ఆన్ డీజే ఉంటుంది. సౌండ్స్ మొత్తం మన తెలుగు సాంగ్సే ఉంటాయి. చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఆ వాటర్ కింద తడుస్తూ లైక్ డ్యాన్స్ చేస్తూ అందరూ చిన్న పిల్లలని కాదు, పెద్దవాళ్ళందరూ అని కాదు, ఏజ్ గ్రూప్ వాళ్ళైనా ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. అక్కడంతా చాలా అంటే చాలా బాగుంటుంది. లైక్ నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను అనమాట. మీరు నెక్స్ట్ సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి మీరు ఇంకా ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఆ ప్లేస్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది గైస్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి లైక్ మీకు ఆ రౌండ్ అవి కూడా అక్కడే సేల్ చేస్తారనమాట. ఫస్ట్ సేల్ అంటే సేల్ కాదు, ఫస్ట్ యూ హ్యావ్ టు పే 50 రూపీస్. వాళ్ళు ఇస్తారు అది. అండ్ దెన్ మీరు రిటర్న్ చేశాక ఆ 50 కూడా మీకు ఇచ్చేస్తారనమాట. అలా 50 ఆర్ సంథింగ్ 100 ఉండొచ్చేమో. ఇదైతే క్రేజీ ఉండే గైస్. అసలు చాలా 3 స్టేర్స్ బిల్డింగ్ అనమాట అది. ఆ బిల్డింగ్ మీద నుంచి కిందకి స్లైడ్ అవుతూ వస్తుంటే చాలా భయమేసింది. మా డాడీ చేశారు. నేనైతే చాలా భయపడ్డాను. కానీ మా తమ్ముడు ట్వైస్ 2 సార్లు చేసి ఉంటాడు. డాడీ కూడా చేశారు. మమ్మీ నేను మాత్రం ఆ సాహసం చేయలేదు. ఎందుకంటే మాకు చాలా భయం అనమాట. సో మేము ఆ దగ్గరికి కూడా వెళ్ళలేదు దాని దగ్గరికి. కానీ చాలా క్రేజీ ఉంటాయి. ఒక్కొక్క రైడ్ చాలా బాగుంటాయి అన్నమాట. వేవ్ పూల్ అని చాలా ఉండే రైడ్స్. మీ మనీకి చాలా వర్త్ గైస్ ఈ ప్లేస్. మీరు ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో ఫుల్ చిల్ అవ్వచ్చు అనమాట. మీరు అసలు అంటే టైం ఎలా అయిపోతుందో కూడా తెలియదు. అక్కడికి వెళ్తే ఆకలి కూడా వేయదు. అండ్ మీకు ఆకలి వేసినా కానీ ఆ వాటర్లోనే ఫుడ్ కోర్ట్ ఉంటుందన్నమాట. అక్కడ మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఇది వచ్చేసి వేవ్ పూల్ అనమాట. ఫుల్ పైనుంచి వాటర్ వస్తాయి, కింద నుంచి అలలు, డీజే. అస్సలు ఫుల్ చిల్ అవ్వచ్చు. చాలా బాగుంటుంది ఈ ప్లేస్ కూడా. లైక్ అది మనకి అనౌన్స్మెంట్ వస్తుంది అనమాట ముందే, ఈ టైంకి స్టార్ట్ అవుతుంది వేవ్ పూల్, మీ అందరూ వేవ్ పూల్ దగ్గరకు వచ్చేయండి అని చెప్పేసి. అలా చెప్పగానే మనందరం చేంజ్ అవుతూ ఉండాలన్నమాట. ఎల్స్ లేదు మీరు అక్కడే ఉండాలి అన్నా అది మీ ఇష్టం. బట్ వాళ్ళు చెప్పిన టైమింగ్స్కి అక్కడికి వస్తే ఇంకా ఎంజాయ్ చేయొచ్చు అనమాట బాగా. లైక్ మార్నింగ్ 8 o'clock ఆర్ 9కే ఏమో స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ 6 వరకు ఫుల్ ఆన్. మనకి అసలు ఎక్కడ బోర్ కొట్టదు గైస్. ఆకలేదు, బోర్ అవ్వదు. చాలా అంటే చాలా ఎంజాయ్ చేయొచ్చు ఈ ప్లేస్ని మాత్రం. మేమైతే వెళ్ళిన మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనకి అక్కడ ఏంటంటే చాలా టైప్స్ ఆఫ్ ఫుడ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఐస్ క్రీమ్స్ కావచ్చు, లైక్ చిన్నపాటి ఫుడ్ కోర్ట్ అంటే ఎలా ఫుడ్ ప్లాజో లాగా అట్లా చాలా ప్లేసెస్, చాలా ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి అన్నమాట. స్టాల్స్ ఉంటాయి, ఫుడ్ స్టాల్స్ ఉంటాయి.
మీరు ఫుల్ ఆన్ ఎంజాయ్ చేయొచ్చు, తినొచ్చు కావాలంటే. ఆల్మోస్ట్ మీకు అసలు ఆకలి లేదు, ఫస్ట్ ఆకలి గుర్తురాదు. ఎందుకంటే ఆ వాటర్‌లోనే తేలుతున్నట్టు ఉంటది. బయటికొచ్చాక కూడా అలానే ఉంటుంది. చాలా బావుంటుందనమాట. ఇంకా ఈ వేవ్ పూల్‌లో ఆ డీజే వస్తూ పైనుంచి వాటర్ అంటే కంటిన్యూయస్‌గా రావు. ఫస్ట్ స్టార్ట్ అవుతాయి. అటు సైడ్ నుంచి ఇటు సైడ్, ఇటు సైడ్ నుంచి అటు సైడ్. ఆ మధ్య మధ్యలో కొంతమంది మీద అలా ఫుల్ ఆన్ ఎంజాయ్ చేసాం. ఇదొచ్చేసి రిటర్న్ జర్నీ అనమాట. చాలా బాగుంది. ఫుల్ వర్షంలో రిటర్న్ అయ్యాం. థ్యాంక్ యూ.